బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో దారుణం జరిగింది. ఒక యూట్యూబర్ దారుణానికి పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తను చంపింది ఆ యూట్యూబర్. భివానీలో భర్త ప్రవీణ్ గొంతు కోసి చంపింది రవీనారావు. రవీనా ప్రవీణ్కి 2017లో వివాహం జరిగింది. అయితే యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఇక్కడ కనబడుతుంది కదా ఫోటోలో కనిపించేటువంటి ఆ సదరు మహిళనే 2017లో వారిద్దరికి వివాహం అయింది. అప్పటి నుంచి ఒక్కసారి ట్రాన్సిషన్ చూడండి. పీసీఆర్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఫస్ట్ నుంచి తను చాలా కట్టు బొట్టుతో నార్త్ ఇండియాలో అమ్మాయి ఇలా ఉంటారు. ఇక్కడ చూడండి ట్రాన్సిషన్. ఒక్కసారిగా ఇలా ఉన్న రవీనా రీల్స్ తర్వాత అలా మారిపోయింది. అదేదో సినిమాలో కదా రాముగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రెమోగా మారిపోయినట్టుగా ఇక్కడ కూడా ఆ సదరు మహిళ ఒక్కసారిగా సంస్కృతి సాంప్రదాయబద్ధంగా నార్త్ ఇండియన్ అమ్మాయిలాగా ఒంటిపైన నెత్తిపైన చున్ని వేసుకున్నటువంటి ఆ సదరు మహిళ ఒక్కసారిగా రీల్స్ చేయగానే ట్రెండ్లోకి వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా ట్రెండ్లో ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయిందిగా. ఇక పాత భర్త వద్దు కొత్త ఆవిడ కావాలనుకున్నారా ఏమో కానీ అంతలోనే ఇక్కడ కనిపించేటువంటి ఆ సదరు భర్తని సైతం మార్చేయాలని ఆలోచనతో ఏకంగా మారిస్తే ఏమవుతుందేమో అని చెప్పి ఏకంగా హతమార్చేసింది. యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న సమయంలో రవీనా ఫేమస్ అయిపోయింది. రీల్స్ చేయడం పైన రవీనాకి తన భర్త ప్రవీణ్కి మధ్య గొడవలు కూడా జరిగాయి. 2 ఏళ్ల క్రితం ప్రేమ్ నగర్కు చెందినటువంటి ఆ యూట్యూబర్తో మరొక యూట్యూబర్ అటక్కడ సురేష్తో పరిచయం ఏర్పడింది. సురేష్తో రవీనాకు వివాహేతర సంబంధం కూడా ఏర్పడింది. మార్చ్ 25న ప్రియుడు సురేష్తో ఏకాంతంగా ఉన్న రవీనాని చూసినటువంటి భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అసలు రవీనా సురేష్ని అసభ్యకరంగా స్థితిలో చూసిన ప్రవీణ్ ఒక్కసారిగా షాక్ గురైపోయి అసలు ఏం తీర్చని పరిస్థితి. దీంతో సురేష్తో సంబంధం పైన ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది భార్యాభర్తలకి. అయితే ఘర్షణలో ప్రవీణ్ గొంతు కోసింది రవీనా. నిజంగా ఎంత దారుణం చూడండి. ఇక్కడ నేను అందుకే అంటుంటాను, కొంతమంది మహిళలు మగవారి కంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, మగవారి కంటే చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక తోటి యూట్యూబర్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధ నేపథ్యంలో వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త చూసిన తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ జరిగితే ఏకంగా భర్త గొంతు కోసేసిందంట ఆ సదరు రవీనా. మృతదేహాన్ని ప్రియుడి సాయంతో కాలువలో పడేసింది రవీనా. ప్రవీణ్ కనిపించడం లేదంటూ పోలీసులకు మళ్ళీ తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు అందించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా రవీనా హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. యూట్యూబర్ రవీనా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సురేష్ ప్రియుడు పరారులో ఉన్నాడు. మీరు ఇక్కడ విజువల్ చూడండి. ఆ ముందు బైక్ పైన సురేష్ ఆ రవీనాతో ప్రియుడిగా ఉన్నటువంటి ఆ సురేష్ బహుశా అవన్నీ రీల్స్ అయి ఉంటాయి. నిజంగా కన్నీరా, నిజంగా పీసీఆర్ ఒకసారి చెప్పండి, నిజమైన కన్నీరా రీల్స్ అవన్నీ కూడా రీల్స్ అట్ అవన్నీ. భర్త చచ్చిపోయినా ఏం కాదు కానీ రీల్స్ కావాల్సి వచ్చింది. భర్తను చంపేసి చూడండి. నిజంగా ఒక దారుణం కాకపోతే ట్రాన్సిషన్ అమ్మాయి మధ్య ఒకసారి అంత సాంస్కృతిబద్ధంగా సాంప్రదాయబద్ధంగా తలపై చున్నీ వేసుకొని ఒంటిపైన చిన్న శరీరాన్ని కూడా కనిపించకుండా పూర్తిగా కప్పేసుకున్న ఆ మహిళ సదరు కాస్త ఓ యూట్యూబర్తో పరిచయం ఏర్పడగానే చాలా దారుణంగా మారిపోయి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్త చూసిన వెంటనే భర్త మొత్తం హతమార్చాలని ప్లాన్ వేసేసి గొంతు కోసేసింది. ఇక్కడ భర్త గొంతు కోసేసి ముందు ఆ ప్రియుడిని పెట్టుకొని మధ్యలో భర్త శవాన్ని పడేసుకొని ఆ విజువల్ మీకు కనబడుతున్నాయి కదా. విజువల్స్లో ఏముందంటే మీరు గమనించండి ఒకసారి. పీసీఆర్ ఒకసారి ఫుల్ స్క్రీన్లో ప్లే చేయండి ఆ విజువల్స్ని. ఎస్, అక్కడ భర్త శవాన్ని మధ్యలో వేసుకొని సదరు ఈ పతివ్రత ఆ ముందున్నటువంటి మరొక వ్యక్తి ప్రియుడు ఇద్దరు కలిసి భర్తను చంపే శవాన్ని మధ్యలో వేసుకొని తీసుకెళ్ళి ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత పోలీసులకు ఏమని చెప్పారు తెలుసా? ఈ నటన ప్రదర్శనని పోలీసుల మధ్య ప్రదర్శించింది. ఏమని చెప్పింది? నా భర్త కనిపించడం లేదు అంటూ అమాయకంగా మొహం పెట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేసిందట. పోలీసులు తీగలాగితే డొంక కదిలిన చందంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఈ కనిపించేటువంటి రవీనా అంటే మీ దృష్టిలో పతివ్రత అనేటువంటి రవీనా యొక్క బండారం బయటబయలైంది. సో ప్రస్తుతం ఆ ప్రియుడు సురేష్ పరార్లో ఉన్నాడట. యూట్యూబ్లో రీల్స్ పేరిట సంసారాలు కుప్పగూలు కొట్టుకుంటారు. ఇక్కడ మనకు కనిపించేవి కొన్నే, కానీ చాలా వరకు సోషల్ మీడియా పిచ్చిలో, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ల పిచ్చిలో ఇష్టం వచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో ఫాలోవర్స్ పెరిగిపోవాలంటే అమ్మాయిలు అశ్లీలంగా ప్రవర్తించాల్సిందే అనే రకంగా మారిపోయింది. ఎందుకని అంటున్నా అంటే చాలామంది మీరు గమనించండి. ఇప్పుడు నేను ఈ వార్త చెప్తున్నాను కదా, నేను లైవ్లో చెప్తున్న సమయంలో ఈ వార్తని బహుశా మహా అయితే ఒక 100 మందో 200 మందో చూస్తున్నారు. కానీ అదే ఒక అమ్మాయికి సంబంధించిన అంశం అమ్మాయి కనుక ఇన్స్టాగ్రామ్లో ఇష్టం వచ్చినట్టుగా యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము చాలా వరకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం, మిమ్మల్ని చాలా విషయాలు ఎంటర్టైన్ చేస్తున్నాం, విషయాల్ని చెప్తూ ఉన్నాం. ఇటువంటి విషయాలపైన మీకు దృష్టి ఉండదు. కానీ మీకు అమ్మాయి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి రీల్స్ వేసి చిందులు వేసిందంటే చాలు ఇక రెచ్చిపోతూ ఉంటారు యువకులు. అది అబ్బాయిలు తప్పు కూడా ఉంది, అబ్బాయిలు ఇదంతా మొత్తం చేసిందంతా కూడా.
సో అటువంటి అమ్మాయిని పూర్తిగా మార్చేసి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేసింది ఈ సోషల్ మీడియా వ్యవహారం. యూట్యూబ్లో రీల్స్ కాస్త మరొక వ్యక్తితో పరిచయం ఏర్పడడం ఏంటి, కట్టుకున్న భర్తని చంపేయడం ఏంటి, ఆ చంపేసిన తర్వాత ప్రియుడితో కలిసి ఆ భర్త శవాన్ని తీసుకెళ్లి కాల్లో పడేయడం ఏంటి, ఆ తర్వాత అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం ఏంటి? మీకేమనిపిస్తోంది ఈ విషయాలు చూసిన తర్వాత? చూడండి ఒకసారి అమ్మాయి ఫోటో చూడండి. ముందుగా ఉన్న ఫోటోలో చాలా చక్కగా సంస్కృతిబద్ధంగా నార్త్ ఇండియన్స్ ఎలా అయితే ఉంటారో తలపై నుంచి కూడా చున్నీ వేసుకొని ఏమాత్రం భారతదేశ గౌరవ సాంప్రదాయాల్ని ఆ అమ్మాయి ఉట్టిపెడలా కనిపించింది ఫస్ట్ డ్రెస్లో, కాస్ట్యూమ్లో. తర్వాత ఒకసారి రీల్స్ తర్వాత చూడండి ఆ అమ్మాయి గెటప్ ఏమైపోయిందో. మేకప్లు, భర్తతో గొడవలు, ఆ తర్వాత భర్తను హతమార్చడాలు, చాలా దారుణాలు కదా. ఇటువంటి చెప్పేది బయటపడేవి కొన్నే. ఈ రకంగా చాలా కుటుంబాలు, చాలా కాపురాలు కూడా గంగలో కలుస్తున్నాయి, చాలా కాపురాలు కూడా పూర్తిగా నట్టేట మునుగుతున్నాయి కూడా. సో ఏకంగా భర్తను చంపేసే విధంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అటువంటి విధంగా తనని ఎంకరేజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎటువంటి సిచ్యువేషన్. చూడండి ఇక్కడ పక్కనే భర్త, ఇది బహుశా ఇది ఫైల్ విజువల్స్, గతంలో విజువల్స్ ఇవి. ఇక్కడ చాలా చక్కగా ఉన్నటువంటి ఆ భార్య కాస్త సోషల్ మీడియాలో రీల్స్ చేయగానే ఒక్కసారిగా మారిపోయి ఏకంగా భర్తనే మార్చేసింది, భర్తనే హతమార్చేసింది. సో ఈ